తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అసూలు బాశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు, ధనము మరియు వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కుటుంబాలను కూడా పోగొట్టుకున్నారు. ఎంతోమంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. 69 నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని వేల మంది కూడా ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో వాళ్ళందరిలో అలాంటి వాళ్ళలో ఒక ప్రముఖమైన వ్యక్తి మరి డిఎస్పి నళిని గారు. అప్పట్లో డిఎస్పి మొన్న 2004 నుంచి జరుగుతున్న కొంచెం ఉద్యమ సమయంలో ఆవిడ డిఎస్పిగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఘోరమైనటువంటి వ్యాధితో ఆమె ఆ, కీళ్ళ నొప్పులు, బోన్ క్యాన్సర్ మరియు బ్లడ్ క్యాన్సర్ ఇలాంటి వ్యాధితో ఆమె సతమతమవుతూ మంచాన పడినటువంటి పరిస్థితి. ఆమె స్వయంగా ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. ఆ పరిస్థితి ఇలా ఉంది. నేను హిందూ ధర్మం, అలాంటి సంస్కృతి అవన్నీ కూడా డెవలప్ చేయాలి అనే ఒక సంస్థను కూడా స్థాపించాను. కానీ నాకు ఆరోగ్యం సహకరించలేదు. భగవంతుడు ఇలా చేశాడో ఏంటో తెలియదు, కానీ నాకు సహకరించే వాళ్ళు లేరు, వైద్య ఖర్చులు లేవు అని చెప్పేసి ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని చూసి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన నారపరాజు రామచంద్రరావు గారు స్వయంగా వెళ్ళి ఆమెను ప్రత్యక్షంగా కలిసి ఆమె యొక్క బాధను విని ఆమెను స్వయంగా చూసి చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఫోన్లో మాజీ ఎంపీ, కేంద్ర మినిస్టర్, ఇప్పుడు గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు ఫోన్ చేసి ఆవిడకు పరిస్థితులు తెలుసుకొని ఆయన చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈమెకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితిని నేను ప్రధాని దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పారు. అలాగే రామ్దేవ్ బాబాతో మాట్లాడి ఆయుర్వేద వైద్యం కూడా అందించట నేను చేస్తాను, తప్పకుండా నీకేం కాదు, నువ్వు బ్రతికి బయటపడేటట్టు నేను చేస్తానని చెప్పేసి బండారు దత్తాత్రేయ గారు ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అసూలు బాశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు,